హలో నేను మిస్సేశ్వరరావు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేసినా మాట్లాడినా ఖచ్చితంగా అది వివాదాస్పదమో సంచలనమో లేదంటే చర్చనీయాంశమో ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఎవరి గురించి చేశారంటే యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆయన గురించి చేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా టీంని 4వ టెస్ట్ మ్యాచ్లో చితకబాదారు. 175 బంతులకు గాను దాదాపుగా 105 పైగా పరుగులు తీశారు. 10 బౌండరీస్, ఒక సిక్సర్ తోటి ఆ టార్గెట్ని రీచ్ అయ్యారు. భారత క్రికెట్ టీం బాగా డిఫెన్స్లో పడినప్పుడు నేనున్నాను అంటూ ముందుకొచ్చి నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాకి దడ పుట్టించేలా చేశారు. పైగా ఆయన 8వ డౌన్లో దిగారు. 8వ డౌన్లో దిగినటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆ స్థాయిలో అన్ని పరుగులు తీసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఆస్ట్రేలియాలో ఆ స్థాయి పరుగులు తీసినటువంటి భారత క్రికెటర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3వ వాడు. ఇదొక రికార్డు. తెలుగు రాష్ట్రాలకి గర్వించదగ్గ రికార్డు ఇది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 25 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఆయనకి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. అలాగే అభినందించారు. చంద్రబాబు గారు కానీ లేదంటే ప్రభుత్వంలోని పెద్దలు కానీ అభినందించారు. సో మెల్బోర్న్ టెస్ట్లో వీరబాదుడు టెస్టుల్లో బాదారు. 2020లో కాదు, వన్డే మ్యాచ్ల్లో కాదు, టెస్టుల్లో వీరబాదుడు బాది నిఖిల్ కుమార్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాడు పిచ్చిలో. అది చూసిన తర్వాత అంబటి రాంబాబు గారు బహుశా పులకించిపోయి ఉంటారు. నితీష్ కుమార్ రెడ్డి ఆయన ట్విట్టర్ వేదికగా ఏం బాదేవబ్బా అని చెప్పి ఆయన మాట్లాడుతూ, అయితే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక ఎక్స్ప్రెషన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని గుర్తు చేశారు అంబటి రాంబాబు. యాక్చువల్గా ఆయన సెంచరీ కొట్టిన తర్వాత ఆయన బ్యాట్ తోటి, సపోజ్ ఇది బ్యాట్ అనుకోండి, ఇలా అన్నారు. ఇలా అనగానే పుష్ప గుర్తొచ్చాడు. ఎవరికి? అంబటి రాంబాబు గారికి. సరిగ్గా అదే విషయాన్ని అంబటి రాంబాబు గారు గుర్తు చేస్తూ నితీష్ కుమార్ రెడ్డి అబ్బా పుష్ప స్టైల్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సరిగ్గా ఇప్పుడు అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్గా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం సంజయ్ థియేటర్ సంఘటనల నేపథ్యంలో, ఆ తర్వాత దాన్ని పొలిటికలైజ్ ఏ పార్టీకి ఆ పార్టీ చేసేసుకుంది. మొట్టమొదట అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని ఖండించింది జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, అంతేకాదు బీజేపీ, ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు, ఆంధ్ర బీజేపీ నాయకుల వరకు అందరూ కూడా ఖండించారు. ప్లస్ ప్రభుత్వాన్ని తప్పు పెట్టారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం తప్పు, ఆడ జరిగినటువంటి సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేశారు. ఒక స్పందించినటువంటి పార్టీలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ పార్టీలు తప్ప మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా స్పందించారు. స్పందించడంతో పాటు అల్లు అర్జున్కు ఉన్నటువంటి క్రేజ్ని లేదా అల్లు అర్జున్ అభిమానులు తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్కి మధ్య నంద్యాల లింక్ ఉంది. 2024 ఎన్నికల సందర్భంగా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఆ రోజున ఎన్నికల కమిషన్ ఆయనకి నోటీసులు ఇచ్చింది. ఆ కేసుని ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. ఆ కేసు ఇంకా సమసిపోకముందే ఇప్పుడు పుష్ప 2 అరెస్టు వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి అండగా నిలిచారు. అంతేకాదు పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు ఫ్లెక్సీలు కట్టి ఆయన సినిమాకి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఇదంతా చూసిన తర్వాత అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అలైడ్ అవుతున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయాలకు ఎంటర్ కాబోతున్నారా? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికి బదులుగా మరో కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచి పునాదులు వేశారా? అందుకే
అల్లు అర్జున్కి అండగా నిలబడ్డారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూరేలా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకి ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలు పరోక్షంగా అండదండగా నిలుస్తున్నారు అనేది తెలుగు సమాజానికి బాగా తెలుసు. సో బీజేపీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని తప్పుపట్టింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది కూడా. సో ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి కోణం. రాజకీయంగా అల్లు అర్జున్ అభిమానులు కానీ, అల్లు అర్జున్ కానీ, లేదంటే అల్లు కాంపౌండ్ కానీ తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఆయా రాజకీయ పార్టీ చేసాయి. దానికి కారణం లేకపోలేదు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అసలు అల్లు అర్జున్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ప్రశాంత్ కిషోర్ని కలిశారు, ప్రశాంత్ కిషోర్ దగ్గర సూచనలు సలహాలు తీసుకున్నారు, ఆ తర్వాత పార్టీ పెడతారు అనేటువంటిది. ఆ న్యూస్ బయటకు వచ్చినటువంటి వెంటనే సంజయ్ థియేటర్ తొక్కిసలాట జరిగింది. అక్కడ రేవతి చనిపోవటం, ఆమె కుమారుడు బ్రెయిన్ డెడ్ కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయటం, ఆ అరెస్ట్ని సానుకూల కోణం నుంచి ప్రొజెక్ట్ చేసుకోవటం అల్లు ఫ్యామిలీ, ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే ఆ విషయంలో అల్లు అరవింద్ ముందుంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని సానుకూలంగా మలుచుకోవటంలో, అల్లు అర్జున్ని గ్లోబల్ స్టార్ చేయటంలో, లేదా ప్లానెట్ స్టార్ చేయటంలో, లేదా ఐకాన్ స్టార్ చేయటంలో ఆయన కృషి చాలా ఉంది. సో ఆ సంఘటనని, అరెస్ట్ సంఘటనని నేషనల్ వైడ్ చర్చనీయాంశంగా మార్చారు అల్లు అరవింద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే. పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో దానికి సమాంతరంగా, లేదంటే దానికంటే ఎక్కువగా అల్లు అర్జున్కి కూడా క్రేజ్ తీసుకురావాలి. కాపు ఓటు బ్యాంక్ని నిలువున చీల్చేయాలి. అది చీల్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా ఉంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినందువల్లే 2024 ఎన్నికల్లో చాలా ఘోరాతి ఘోరంగా 11 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంటే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మనుగడ ఉండదు అనేటువంటి అభిప్రాయానికి ఆ పార్టీ వచ్చినట్టు తెలిసింది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ రూపంలో చీల్చాలి ఓట్ బ్యాంకును అనేటువంటి ప్రయత్నం బహుశా చేస్తుండొచ్చు, తప్పు కూడా లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏ అంశం వచ్చినా కానీ అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్లో సెంచరీ కొడితే దానికి పుష్పాని అటాక్ చేసి ట్వీట్ చేయడం జరిగింది. అంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సానుభూతి పరుడిగా మార్చేసుకున్నారు. బహుశా ఆ 2 అక్షరాలు చివరిన ఉన్నాయని చెప్పేసి అతనికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారేమో ఆ పార్టీ వాళ్ళు, అర్థం కావట్లేదు. కానీ ఆ కోణం నుంచి అంబటి రాంబాబు గారు చూడడం అనేదే ఒక రకంగా అభ్యంతరకరం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ టీంలో, భారత టీంలో ఆడటానికి ఆయన అడుగు పెట్టారు. అతనికి చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు 21 ఇయర్స్. సో అంతర్జాతీయ క్రికెట్లో ఆయన మెరుపులు మెరిపిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు కూడా రాజకీయ రంగులు పులిమారు అంబటి రాంబాబు గారు. ఆయన ఏదో క్రికెట్ సెంచరీ కొట్టినటువంటి నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఆ బ్యాట్ తీసుకొని ఇలా అన్నారు. అది పుష్పకి జోడించారు అంబటి రాంబాబు గారు. అంటే పుష్ప 2లో నటించినటువంటి అల్లు అర్జున్, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకటేను. వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది పరోక్షంగా ఆయన ఇచ్చినటువంటి సంకేతాలు. ఇది ఆటగాళ్ళకి కానీ, సినిమా హీరోలకు కానీ మంచిదా? ఎందుకు ప్రతిదీ పొలిటికలైజ్ చేసి తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.